వెల్కమ్ టు ఐబీటీవీ. కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని దూదేకుల వీధిలో నివసిస్తున్న వృద్ధురాలు షేక్ వీరమ్మ 3 సంవత్సరాలుగా వితంతు పెన్షన్ కోసం ఎదురు చూస్తోంది. భర్త మరణించి ఏళ్లైనా ప్రభుత్వ సహాయం అందక నిరాశలో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. సచివాలయం అధికారులు ఫైళ్లు ముందుకు పంపకపోవడం వల్లే పెన్షన్ రాకపోయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందరికీ అందిస్తామని చెబుతున్నా వీరమ్మ లాంటి బాధితురాలకి సహాయం అందకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని బయటపెడుతోంది. ప్రస్తుతం మనం బద్వేల్ పట్టణంలోని దుదేకల వీధిలో నివసిస్తున్నటువంటి షేక్ పీరమ్మ భర్త షేక్ మహబూబ్ బాషా వృద్ధాప్య పెన్షన్ పొందుతూ జీవించేవారు. కానీ ఆయన అనారోగ్యంతో మరణించి 3 సంవత్సరాలు గడిచినప్పటికీ పీరమ్మకు రావాల్సినటువంటి వితంతువు పెన్షన్ ఆమెకు అందడం లేదని ఆమె మనతోటి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేశారు. మీ భర్త చనిపోయి ఎన్ని రోజులు అయింది? నా భర్త చచ్చిపోయి పానం బాగలేదు, ఆరోగ్యం బాగలేదు, 3 సంవత్సరాలు అయింది. కానీ పింఛన్ మాట రావటంలే. శివాలయం చుట్టూ తిరుగుతానే ఉండా. వాళ్ళు అద్దో ఇద్దో అంటారు కానీ ఏం సమాధానం చెప్పలే. నేను ఎటా బతకాలా? పని చేసుకోను చేత కాదు. ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలన్నా అది నాకు ఇనపరాదు. ఏం ఆదరకం లేదు. ఏదో మీరు సాయం చేస్తారని ఆశతో బతుకుతాన్నా. సరే, ఆయన పెద్ద చనిపోయినప్పటి నుంచి మీరు ఎన్నిసార్లు అక్కడికి వెళ్ళారు సచివాలయంకి? పోయినామో అద్దో ఇద్దని ఏదో చెప్పు వంక పెడతాను ఇష్టలేదు అని. ఇంకా తిరిగి యాత్రికి వచ్చింది. దానికి దీనికి సుమారు ఖర్చు పెట్టుకున్నాము. అది లాస్ అయింది. నాకు ఆరోగ్యం బాగలేదు. ఏ టయాన్ని ఏమవుతుందో చెప్పుకోలేను. పొద్దులతో వాళ్ళు సాయం చేయాలంటే ఏం చేస్తారు? 2 గంటలప్పుడు 1 గంటప్పుడు కడుపు నొప్పి హాస్పిటల్కి చూపించిండ్రు. ఎంతవరకు అని వాళ్ళు కష్టం చేసుకునేవాళ్ళు. చెయ్యాడాలా బొక్క నిండాలా. నాన్న ఒక బరువు అయిపోయినా. అందుకే మీరేమన్నా సాయం చేస్తే చేస్తారేమని ఆశతో ఉంటే చేయలేకుంటే నేను ఒకటే ఆలోచించుకున్నా. మా ఆయనకాడికి పోవాలని నిర్ణయించుకున్నా. అంత తప్ప నుంచి ఏం లేదు. గత 3 ఏళ్లుగా పెన్షన్ కోసం సచివాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని తన వయసు రీత్యా తన పరిస్థితి చూస్తే వృద్ధురాలి మాటలు ఎవరి హృదయాన్నైనా కదిలిస్తాయి. అధికారులు ఇకనైనా మేల్కొని ఆమెకు రావాల్సినటువంటి పెన్షన్ మంజూరు చేస్తారా లేదా మరో 3 సంవత్సరాలు ఆమె ఆవేదనతో వేచి చూడాలా? కడప జిల్లా బద్వేల్ నుండి రిపోర్టర్ కేశవ, ఐబీటీవీ.